బ్రో బ్రో నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్? వైఎస్ జగన్మోహన్ బ్రో. ఎందుకు బ్రో? ఎక్కువ స్కీమ్స్ ఎక్కడా లేని స్కీమ్స్ అన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లకి డైరెక్ట్గా ప్రతి స్కీమ్ అందుతుంది. ఒక సర్పంచ్తో పని లేదు, ఒక ఎమ్మెల్యేతో పని లేదు, ఎవరితో పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. డైరెక్ట్ జగన్ బటన్ ఒత్తడం, డైరెక్ట్ సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ప్రతి పేదవాడికి అందుతుంది. అభివృద్ధి ఎలా ఉందని అంటారు ఆంధ్రాలో? డెఫినెట్గా 100% గత 5 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు 100% ఫుల్గా ఉంది. రాజధాని ఏదైతే ఉందో 3 రాజధానులు, అది ఒక్క రాజధాని అంటే సింగిల్ రాజధానిగా తీయలేకపోయాడు కదా, అది ఎలా? సింగిల్ రాజధానిగా తీయలేకపోయాడు అంటే అప్పుడు గత 5 years అభివృద్ధి అది ఇది అని గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు. కాకపోతే ఏమీ అభివృద్ధి ఏం లేదు అక్కడ. ఆల్రెడీ విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం కావున 3 రాజధానులు ఉంటే బెనిఫిట్ అని జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నాడు. 5 years జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 5 yearsలో 3 years కరోనాకు పోయింది, ఉన్నది 2 years. 2 yearsలో ప్రతి 2000 జనాభాకు గాను ఒక సచివాలయం తీసుకొచ్చాడు. ప్రతి పేదవాడికి వాలంటీర్ని ఇంటి వద్దకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే ఒక కూటమిగా ఏర్పడి వస్తూ ఉన్నారు. ఎలా ఎదుర్కొన్నా ఉంటుంది అనుకుంటున్నారు జగన్ గవర్నమెంట్? ఖచ్చితంగా నెక్స్ట్ 175 నియోజకవర్గాలలో సమగ్రమైన నాయకత్వంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఫామ్ చేస్తాడు. ఎట్లా అంటారు? రోజా మంత్రి గారు అయితే ఉన్నారు కదా, తనకి ఎమ్మెల్యే సీట్ రాదని అంటున్నారు కదా, అది మీకు ఎంతవరకు తెలుసు? ఎమ్మెల్యే సీటు అనేది రోజా అనే ఒక క్యాండిడేటే కాదు, 175 నియోజకవర్గాలలో అక్కడ కుల సమీకరణ చేసుకొని ఎక్కడ ఒక వైఎస్ఆర్సీపీ అనేది ఒక పార్టీ, ఆ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 మంది పోటీ పడే క్యాండిడేట్లు ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పోయిన టీడీపీ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వడం అనే పార్టీ కాదు ఇది. ఒక్కొక్క నియోజకవర్గంలో 6-7 మంది క్యాండిడేట్లు ఉన్నారు. అందరికీ సమన్యాయం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్థాన మార్పిడి అనేది ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ సీఎం ఉద్యోగాలు అయితే కల్పించట్లేకపోతా ఉన్నారు, దానివల్ల ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వలస పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందని అంటున్నారు. ఉద్యోగాలు కల్పించకపోవడం అనేది ఫస్ట్ అతను ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ సంవత్సరంలోనే 1,40,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చాడు. ఇచ్చింది ఆయనకు టైము 4.5 years ఇచ్చారు. 4.5 yearsలో 3 years కరోనా పోయింది. 3 yearsలో 1.5 hour ఆయనకు ఉంది. 1.5 year ఉంది. ఆ ఇయర్లో ఏం చేయగలడో ప్రజలకు అది చేశాడు. మళ్ళీ నా పాలన నచ్చింటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఏరే పొత్తులు అడగడం లేదు, ఇంకొకటి అడగడం లేదు, ఇంకేమీ అడగడం లేదు. నా పాలన నచ్చింటే నాకు ఓటు వేయండి, లేకుంటే వద్దు అంటున్నాడు. అటువంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడైతే తను మళ్ళీ మేము వస్తాము అధికారంలోకి వస్తామని చెప్తాను. ఇప్పుడు అధికారం వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇద్దరు వ్యక్తులు యుద్ధంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు గెలుస్తామనే ధీమాతోనే ముందుకెళ్తారు. కానీ ప్రజలు గ్రహించి ప్రజల నాడి తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గ్రామ స్థాయి నుంచి పాదయాత్ర తీసుకొని వచ్చి అతను పాదయాత్ర ద్వారా పుట్టిన పథకాలు నవరత్నాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి. ఖచ్చితంగా వన్స్ మోర్ జగన్. వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, ఓడిపోతున్నారనే భయంతోనే చేస్తున్నారా? రాజీనామా చేస్తున్నారు అంటే వాళ్ళకు సీటు రాదు అనే ఉద్దేశంతో రాజీనామా చేసి ఏరే పార్టీ వాళ్ళు సీటు ఇస్తామని చెప్తుంటే వెళ్ళిపోతున్నారు తప్పితే ఆర్కే గారికి కూడా సీటు రాదనే రాజీనామా చేశారంటారా? ఆర్కే గారికి సీటు రాదనే రాజీనామా చేశారు. ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిని నియమించాడు, అందుకోసం ఆయన రాజీనామా చేశాడు. జగన్ ముందే చెప్పాడు అన్న తప్పుకో అని. ఆర్కే గారు గెలిచారు. ఈసారి బీసీ వర్గానికి అక్కడ సీటు ఇవ్వాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి ఒకరికే కుదరదు కదా, కుటుంబ పాలన కాదు కదా ఇది. మొన్న చూసుకున్నట్టయితే జనసేనలో కూడా వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చేరడం జరిగింది, వాళ్ళ గురించి ఏమంటారు? ఎమ్మెల్యే చేరలేదు. నాకు తెలిసిన వరకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేరాడు, నిజమే, అది కాకపోవచ్చు. రాజీనామా చేసి చేరాడు. ఆయనకు ఎన్నికలలో పార్టిసిపేట్ చేయాలని టికెట్ ఇస్తామంటే చేరాడు. కానీ జగన్ టికెట్ ఇవ్వను, నువ్వు వెళ్ళిపోవచ్చు, వెళ్ళేవాడు వెళ్ళిపోవచ్చు అంటే ఆయన వెళ్ళిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం లేదని తేల్చి చెప్పేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అవును, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఒకసారి ఎమ్మెల్యే జగన్ ఫోటో పెట్టుకొని వచ్చి గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళారు. మిగతా పేదవారికి కూడా 6-7 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళు కూడా అసెంబ్లీ చూడాలి కదా, పేదవాడు అసెంబ్లీలో అడుగు పెట్టాలి కదా.
పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చా? పోలవరం ప్రాజెక్టు అయిపోయిందా అంటే 80% వరకు అయిపోయింది. మళ్ళీ టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి 2 years లోపల కంప్లీట్ చేస్తాడు.